మీ నాయన నీకు మీ అన్నతో పాటు సమానంగా ఆస్తిలో భాగాలు ఇచ్చినాడు. మీ అన్నతో పాటు సమానంగా నీకు ఆస్తిలో భాగాలు పంచినాడు, పంచి రిజిస్టర్ చేయించినాడు. నీకు ఏమేమి ఆస్తులు ఇచ్చినది కూడా తెలుగు ప్రజల కోసమైనా చెప్పాలా. నువ్వు ఏం తీసుకొని ఏమి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఆగిత్యంగా అనేదాని కూడా ప్రజలకు తెలియాలి కదా. రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాదులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో ఒక ఇల్లు ఉండేది. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఆ ఇల్లు ఆయమ్మకి ఇచ్చినాడు, షర్మిలమ్మకే. కొడుక్కీలే ఆయమ్మకి ఇచ్చినాడు. బంజారా హిల్స్లో ఉండేది. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని ఇచ్చినాడు. ఆమె పేరుతో రిజిస్టర్ చేయించినాడు. 51 ఎకరా వ్యవసాయ భూమిని, 51 ఎకరా వ్యవసాయ భూమిని చేయించినాడు. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకి ఇచ్చినాడు. 2 ఆమెకే. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 22.5%, 22.5 మెగావాట్లు, అది కూడా ఆమెకి ఇచ్చినాడు. విజయవాడలో ఒక థియేటర్ ఉండేది, యువరాజ్ థియేటర్, రాజ్ యువరాజ్ అని ఫేమస్. ఆ యువరాజ్ థియేటర్లో 35% భాగం ఆమెకే రాపించినాడు సినిమా థియేటర్లో. పులివిందుల్లో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన భూమిని, స్థలాన్ని, భూమి అనకూడదు స్థలమే విలువైంది, ఆమెకే రాపించినాడు. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఆమెకి ఇచ్చినాడు. 100% ఆమెకి ఇచ్చినాడు. ఎప్పుడో రాజారెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ఇల్లు ఆఫీస్గా ఉంటే అది కూడా ఆమెకి ఇచ్చినారు. రైల్వే కోడూరు దగ్గర సిట్టిగుంట 90 ఎకరాల వ్యవసాయ భూమి ఆమెకి ఇచ్చినారు. ఇన్ని ఇచ్చినారమ్మా. నేను చదవడానికి ఇంత సమయం పడుతుందే, వీటిని ఖర్చు చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా నీకు? ఇది సరిపోలే. మీ తండ్రి నీకు ప్రేమతో కొడుకుతో సమానంగా ఆస్తిని పంచడం ఇతర తండ్రులతో పోలిస్తే నీ తండ్రి గొప్పవాడు, నేను అంగీకరిస్తా, గొప్పవాడు. కానీ నీ తండ్రికి ఉండబడిన ప్రేమ నీ అన్నకు ఉండాల్సిన ఉండదు. తండ్రి వేరు, అన్న వేరు. నీ తండ్రి రక్తబంధం ప్రేమ చేత కన్యాడు కాబట్టి నీకు ఇస్తాడు. కానీ మీ అన్న అంగీకరించి ఇవ్వడం అన్నది గొప్ప. ఆ పాపకి ఏదైనా ఇవ్వాల్సింది ఆస్తి, అంతేగాని ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదని కొడుకులు మాట్లాడతారు. కారణం, తండ్రుల యొక్క అప్పులకు బాధ్యులు వారే, తండ్రుల యొక్క ఆస్తులకు వారే బాధ్యులు. చట్టం వేరే చెప్పచ్చు, ధర్మం వేరే చెప్తాంది. మరి మీ అన్న కూడా అంగీకరించినాడే, మరి మీ నాయన కంటే మీ అన్న గొప్పవాడు కాదా నీకు ఇచ్చేదానికి? సరే, మీ అన్నంటే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు కాబట్టి, ఒక తల్లి సనుమన పాలు దాగి పెరిగినారు కాబట్టి రైట్, ప్రేమ ఉంది, ఇచ్చినాడు, గొప్ప అనుకున్నాం. మీ వదిన ఎట్లిచ్చిందమ్మా? మీ వదిన ఎట్లిచ్చింది తల్లి? సమాజంలో పోయి రాష్ట్రంలో ఎవరినని అడుగు, తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలేదో అంగీకరిస్తానని ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్ళలో జరుగుతుందా ఇది? భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపించేదానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఆమె అంగీకరించి ఇచ్చినందుకు ఇన్ని ఆస్తులు తీసుకున్నావు. దీనికైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నన పదానికి కలంకం? రాష్ట్రంలో ఉండబడిన, దేశంలో ఉండబడిన అన్నగారందరూ ఇంత ప్రేమగా చెల్లెలు చూసుకున్నారా? ఇది వదిలేయి ప్రజలారా, ఇది వదిలేయండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించినారు. 2009లో మరణించినప్పటి నుంచి, స్వర్గస్థులైనప్పటి నుంచి ఇప్పటికి 2026 16 సంవత్సరాలైంది. ఈ 16 సంవత్సరాలలో ఆయమ్మ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది విభేదించి. 3-4 సంవత్సరాలు తీసేస్తే 13 ఏళ్ళు, అంటే దాదాపుగా 2023 ఆ స్థాయి వరకు, 2009 నుంచి 2023 వరకు మీరు భాగాలు పంచుకున్నారు. మీ కంపెనీలు మీ, వాళ్ళ కంపెనీలు వాళ్ళవి, నీ ఆస్తులు నీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయనవి, ఆయన అప్పులు ఆయనవి, నీ అప్పులు నీ, నీ ఆదాయాలు నీ, ఆయన ఆదాయాలు ఆయనవి. ఎవరు సంసారం వాళ్ళది. కానీ 2009 నుంచి 2023 వరకు నువ్వు విభేదించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పెట్టుబడులతో, తన సొంత వ్యాపారాల్లో సంపాదించుకునే డబ్బులో నుంచి
నీవు అడిగిన ప్రతిసారి నాకు ఈ అవసరం ఉందన్నా అంటే 10 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 5 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 20 కోట్లు, ఇట్లా 236 కోట్లు ఇచ్చినాను నీకు. 236 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క కాదు. ఆన్ రికార్డెడ్ బ్యాంకీ ట్రాన్సాక్షన్స్, చెక్కుల ద్వారా. నువ్వు ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు నీ ఎన్నికల అఫిడవిట్లను చూపించినావు. మీ అన్న దగ్గర నుంచి చెక్కుల రూపంలో ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి నీ అఫిడవిట్లో ఉంది. 236 కోట్లు ఇచ్చినాడు మీ అన్న నీకు. వైట్ మనీ, చెల్లెలని ప్రేమతో, మమకారంతో. మరి ఆస్తులలో భాగాన్ని ఇచ్చి అడిగినప్పుడల్లా 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల చొప్పున 236 కోట్లు డబ్బులు ఇచ్చి నిన్ను అంత ప్రేమగా చూసుకొని, అంత గౌరవం పెట్టి, మా అందరి హృదయాలలో కూడా గౌరవం పెట్టి, మరి దేనికి ఆయన మీద కలంకం, అన్ననే పదానికి కలంకం? ఏం చేసినాడు? మీరే ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు, మా అన్న చెడ్డోడు, మా అన్న మమ్మల్ని ఇట్లా చూసుకున్నాడు, అట్లా చూసుకున్నాడు, సునీతమ్మకి ఈ న్యాయం చేయలే, నా ఆస్తిలో ఇది లే, ఇవన్నీ చెప్పినారు. ఇది అయిపోయిందే? ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పోగొడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పోగొడుతుంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి దేశమంతా, ప్రపంచమంతా అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి, అన్నగా మంచివాడు కాదని చెప్పి విమర్శ చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? ఇవన్నీ చాలవని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెలిమి చేస్తారా? ఏబిఎన్ రాధాకృష్ణకు ఉప్పందిస్తారా? బజారుకి ఈడుస్తారా? పూలంగల కారికి పులివిందల్లో? ఎక్కడ న్యాయం ఉంది మీది? ఎక్కడ మీకు కృతజ్ఞత ఉందమ్మా? నీకు ఒక్క పైసా కృతజ్ఞత లేదు. నీకు కృతజ్ఞత లేని మనిషివి నీవే. మీ అన్న పట్ల కానీ, నిజంగా ధర్మం పట్ల కానీ కృతజ్ఞత లేదు నీకు. మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు, అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు కొంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఇడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు. పులిందల పూలంగల కాడ ఎవరికి ఇచ్చినారమ్మా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చెప్పిన మాటలు విని ఈ 7 నియోజకవర్గాలలో 5 మంది మేము ఓడిపోయినాం, 5 మంది మేము ఎమ్మెల్యేరాం, 2 ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ అవినాష్ గెలిచినాడు. అంటే ప్రజలు ఏం తీర్పిస్తున్నారు? వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి భాగస్వామ్యం లేదు అని నమ్మినారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు. నువ్వు అడిగిన ప్రకారం అక్కడికి ఉన్నారా? అక్కడికి లే వినరు. మళ్ళీ ఇంకొకటి